నమస్కారం అండి. నా పేరు లోవరాజు. రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాడి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలమే. కాంగ్రెస్ జెండా మోసి రాజశేఖర రెడ్డి గారు వెనకాల సైనికుల్లాగా తిరిగిన వాళ్ళం మేము. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం మీ వెనకాల ఆ జెండా ఒగ్గేసి మీరు నమ్మిన సిద్ధాంతానికే వైఎస్ఆర్ జెండా, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అంతా వైఎస్ఆర్ జెండా భుజాన్ని వేసుకొని మీ పాదయాత్ర చేసినప్పుడు మీ వెనకాల జెండా పట్టుకొని తిరిగాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన వెనకాల జెండా పెట్టి తిరిగాం. మీరు ఏం చెబితే అది వైఎస్ఆర్ కుటుంబం కోసం మా ప్రాణాలు అర్పించడానికైనా మీ వెనకాల తిరిగాం. తిరిగిన దానికి మీరు 2000 మీరు పాదయాత్ర చేసేటప్పుడు అన్నగారు జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారు. మీ మాటలకి ఏ కార్యకర్త కూడా వెనక జరగకుండా రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఇంత అన్యాయం జరిగితే సామాజిక కార్యకర్తలుగా మన పరిస్థితి ఏంటని ప్రతి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అయింది. అప్పటి నుంచి ఆ జెండా మోస్తున్నాం, మీరు చెప్పిందే చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు. పింఛనీలు వస్తున్నాయి, ఇళ్ల స్థలాలు వస్తున్నాయి, అన్ని రకాలుగా బాగుంది. ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు చార్జ్షీట్ లో చేర్చారని చూడండి. వద్దొద్దు, మైక్ ఆపొద్దండి, మాట్లాడినివ్వండి. మాట్లాడు, నీకు సమాధానం చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి పేరు చార్జ్షీట్ లో చేర్చారని బాధపడే ప్రతి కార్యకర్త, రాజశేఖర రెడ్డికి విజయుడిగా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబం వెనకాలే తిరిగారు. మళ్ళీ ఈ రోజు మీరు ఆ పాలన బాగోలేదు, మళ్ళీ కాంగ్రెసే రావాలా అంటున్నారు. దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలకిస్తారని కోరుతున్నాను. వెరీ గుడ్, చాలా బాగా మాట్లాడావమ్మా, వెరీ గుడ్. ఇంకెవరైనా మాట్లాడతారా? అమ్మా ఎండమూరు రమణ అండి. మా అమ్మగారిది ములగపూడి, వెన్నలపాలెం. నేను విజయవాడ పనికి వెళ్ళిపోయాను. నేను విజయవాడ నుంచి వచ్చాను. మరి ఏంటంటే మరి నేను చెప్తాను, మరి అర్థం చేసుకోవాలి అందరూ కూడా. అలాగే మరి మీ విజయవాడ దొరకతరలి మరి నా మీద వాళ్తుంది. మరి నేను కదిలి వచ్చాను విజయవాడ నుంచి. తెలుసా నేనెవరో తెలుసా? నీ అన్న నువ్వు వచ్చారే, దర్శనానికి వచ్చారా, పొట్టి చీర పట్టుకొని వచ్చారు కదా విజయవాడ కొండెక్కి, 101 మెట్టు ఎక్కి రాలేదా? మర్చిపోయావా? అది ఒకసారి నాకు మాట్లాడి అవకాశం ఇయ్యి. వెన్నలపాలెం పాటమేనా ఒకటి జరిగింది, నేను చెప్తాను. మరి రచ్చబండలో రమ్మన్నారు కదా, అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా, చెప్పుకుంటేనే కదా అర్థం అవుతుంది. నేను చెప్తాను, నువ్వు ఆలకించు. అదనమాట. నీకు ఆడబిడ్డ ఉంది, నాకు ఆడబిడ్డ ఉంది, ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ ఉంది. కానీ ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఇంతమంది నాయకులు ఉన్నారే, ఎవరన్నా సాయం వచ్చారా? వాళ్ళకి ఆడవాళ్ళు కానీ మొగోళ్ళు లేరని ఎవరన్నా కూడా వాళ్ళకి సాయం రాలేదే. వాళ్ళు పగవాలే వెళ్ళి వాళ్ళకి అప్పకాదు. నాకు అర్థం కాలేదు తల్లి, నీ సమస్య ఏమిటి? నేను చెప్తా, నాకు నీకు అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అప్పుడు వాళ్ళకి చెప్తారు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతారు, మీకు చెప్తారు. ఒకే ఒక్కసారి సమస్య ఏంటమ్మా? సమస్య చెప్పాలి కదా అమ్మా. నీ శోధించడానికి అందరికి టైం లేదు కదా. తెలీదు. ఇద్దరు పిల్లలు తండ్రి అండి. ఓ భర్త భార్య, ఓ ముసలమ్మ గారిని ఇచ్చారు కదండి, ఇల్లు జాగా ఇచ్చారు కదండి. ఇది పాక కట్టుకోండి ఎరుపాత జాగాలో. ఒక అమ్మ అలాగే కనికరించి ఇల్లు జాగా అందక ఇక్కడ కట్టుకోవచ్చు, అక్కడ కట్టుకుంటానండి. అమ్మా నమస్కారం అమ్మా.
మా నాన్నగారి పేరు పొన్నప బెన్నయ్య. అవును, మాది మొలగపూడి గ్రామమే. మేము 4 అన్నదమ్ములమే. మా నాన్నగారు అంటే ప్రస్తుతం ఇక్కడ ఇంతకు ముందు సేపర్ కింద పనిచేసేవారు. ఒక రోజు అనుకోకుండా పడిపోవడం వల్ల చెయ్యి పనిచేయట్లేదు. ప్రస్తుతం ఆ పని కూడా వృత్తి మానేశారు. ఆ జీతం డబ్బులు ఇప్పటికీ కూడా మనం అడుగుతుంటే 2 నెలలకి 3 నెలలకి ఇవ్వడం తప్ప మిగతా ఇవ్వడం లేదు. ఈ మధ్యన అడిగితే సెక్రటరీ గారు గాని సర్పంచ్ గారు గాని ఇస్తాంలే ఇప్పుడు ఇవ్వకపోతే తర్వాత ఇస్తామనేసి వాయిదాలు వేసుకుంటూ ఎప్పుడో ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వడం చేయడం చేస్తున్నారు. అదొకటే మేము 4 అన్నదమ్ములకి 4లో ఏ ఒక్కరికి ఇల్లు స్థలం ఇవ్వలేదండి. దానికోసం నేను ఎన్నిసార్లు దరఖాస్తు చేసినప్పటికీ దాన్ని రిజెక్ట్ చేసేవారు లోకల్ గా. ఇంకొక విషయం ఏంటంటే మా నాన్నగారు చెప్పేది ఏంటంటే కనీసం 2 అన్నదమ్ములు ఉంటే ఒకరికైనా ఇవ్వాలి అలాగని చెప్పేసి అడిగినా వాళ్ళకి ఇవ్వలేదు. సింగిల్ గా ఒక ముసలామే ఉన్నా సరే వాళ్ళకి కొంతమందికి స్థలాలు ఇచ్చారు. వాళ్ళకి అనుకున్నవైన వాళ్ళకి కొంతమందికి 2 అన్నదమ్ములు ఉన్నప్పటికీ స్థలాలు ఇచ్చారు. కానీ 4 ఉన్న వాళ్ళకి కానీ 3 ఉన్న వాళ్ళకి కానీ ఇల్లు స్థలాలన్నా ఇవ్వలేదు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా అవి పట్టించుకోలేదు. అవి మీ దృష్టికి తేయడానికే మా నాన్నగారు మాట్లాడుతున్నారు. దాంట్లో కొంతమంది అర్హత ఉన్న వాళ్ళకి కానీ పెన్షన్లు కానీ 45 సంవత్సరాలు వీటికి సంబంధించిన కానీ కొంతమందికి అందలేదు. అవి ఎవరికైతే వాళ్ళకి అనుగుణమైన మనుషులు ఉన్నారో వాళ్ళకి మాత్రం వయసులు మార్పించి మాత్రం 45 సంవత్సరాలు ఆ అమౌంట్ రావడం కానీ ఇటువంటి చాలా గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి. కాకపోతే రాజకీయ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యి అవి దృష్టికి చేస్తే ఏమవుతారని కొంతమంది మాట్లాడలేకపోతున్నాం. ఇవి మా కుటుంబంలో జరిగిన విషయం అండి. ఉద్యోగాలు చదువుకున్న యువత ఉండగలిగి అరే మైకి అండి అయ్యా. చాలా వరకు చదువుకున్న యువత ఉండగలిగి మా గ్రామాల్లో బయట గ్రామాలకి సెక్యూరిటీ గార్డుల కింద రాత్రులు గాని పగలు గాని సెక్యూరిటీ గార్డుల కింద పని చేయాల్సి వస్తుంది. డిగ్రీలు చదివిన కుర్రోళ్ళు ఉన్నారు. కానీ ఇతర బయటికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో కష్టపడి బాత్రూముల దగ్గర ఇలా సెక్యూరిటీల దగ్గర వీటి పనికే తప్ప మాకు వృత్తి గాని అటువంటి పని గాని వాళ్ళకి ఏది చూపించిన అవకాశం లేదండి. ప్రస్తుతం అటువంటి యువతకి ఏదైనా పని కల్పించి అటువంటి పథకాలు ఏమైనా పనికొచ్చి చేసినట్లయితే ఆ యువత ఉంటది. బయటకు వెళ్లి కష్టపడాల్సిన పని లేకుండా కొంతమంది యువత అయితే తల్లిదండ్రులకి అత్యవసర సమయంలో ఏదైనా కష్టం వచ్చినా సరే రాలేని పరిస్థితిలో బయట ఉంటున్నారండి. అటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించి ఏదైనా పని చూపించినట్లయితే ఎన్ని వృధాగా డబ్బులు ఇచ్చినా అటువంటి పథకాలు కల్పించినట్లయితే ఆ కుటుంబం సంతోషం ఉంటుందని మా మనవి. ఇల్లు రాలేదు, ఉద్యోగాలు లేవు పిల్లలకు, అంతే కదా పెద్దయ్య? ఇల్లులు రాలేదు 4 పిల్లలకు, పెళ్లిళ్ళు అయినాయి కానీ ఇల్లులు రాలేదు, ఉద్యోగాలు లేవు. నలుగురికి పెళ్లిళ్ళు అయినాయి.